హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం బీఈఎల్ అండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ కోసం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దీంట్లో గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం యూనిట్లో నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా మనం కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నుంచి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి. అన్నీ కూడా మనకి రెగ్యులర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ కోసం మాత్రం మన ఛానల్ అప్డేట్ చేస్తాను. సో డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనకి వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వారు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయండి. ఇంకా ఫర్దర్గా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి బీఈఎల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ ని డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపై క్లిక్ చేసి డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ క్లియర్గా మెన్షన్ చేశారు కదా. డౌన్కి స్క్రోల్ చేసిన వెంటనే ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్స్ అని ఉంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మచిలీపట్నం యూనిట్, ఈ యూనిట్ నుంచే మనకి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ అని ఉంది, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్. క్లిక్ హియర్ అండి, దానిపై క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ అలాగే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకోటి ఇక్కడ చూసారా, లింక్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడి నుంచే పే చేయాలన్నమాట. ఇవన్నీ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇదిగోండి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం యూనిట్ నుంచి నోటిఫికేషన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజర్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ అవుతుంది. ఓకేనా. దీని నుంచి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ పొజిషన్కి మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి క్లియర్గా మెన్షన్ చేశాడు జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి ఏం ఉండాలి క్వాలిఫికేషన్ అంటే, గ్రాడ్యుయేషన్ ఇన్ దేంట్లో అంటే బీకామ్ కానీ బీబీఎం కానీ బీబీఏ ఫుల్ టైం కోర్స్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. దాంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. బీకామ్ కానీ బీబీఎం కానీ బీబీఏ కానీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు, జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ పొజిషన్కి. అండ్ మీకు పే స్కేల్ చూసుకుంటే 21,500 నుంచి 82,000 వరకు మీకు శాలరీ అంటే బేసిక్ అనేది ఉంటుంది. టోటల్గా మీకు యాన్యువల్ సిటీసీ 5.94 ఇచ్చాడు, అంటే అప్రాక్సిమేట్గా మీకు 50,000 వరకు శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. వేకెన్సీస్ మాత్రం ఒక్క వేకెన్సీ ఉందండి. ఒక్క వేకెన్సీ ఉందని చెప్పి అప్లై చేయడం మానికండి, ట్రై చేయండి. ఎవరో ఒకరికి డెఫినెట్గా వస్తుంది కదా. మనకి దీనికి ఒక ఇంపార్టెంట్ ఇదేంటి అంటే, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అప్లై చేయడానికి అవుతుంది. అది కూడా మెన్షన్ చేశాడు ఇక్కడ, అది కూడా చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా నేషనాలిటీ చూసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి. ఏజ్ చూసుకుంటే మీకు 28 ఇయర్స్ ఉండాలండి అందరికీ కూడా. అంటే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సెపరేట్గా నీకు ఏజ్ ఎగ్జామ్స్ని ఏమీ ఇవ్వలేదండి. అందరికీ కూడా జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా 28 ఇయర్సే మ్యాక్సిమం ఏజ్ అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండి. క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాం కదా, గ్రాడ్యుయేషన్ బీకామ్ బీబీఏ అండ్ బీబీఎం, ఇందులో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మినిమం పర్సెంటేజ్ మార్క్స్ కూడా ఇచ్చాడండి. అందరికీ కూడా 60% మార్క్స్ ఉండాలి. బట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 50% ఉన్నా సరిపోతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ కూడా వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ అండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ నిల్ అని అడిగాడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ మ్యాండేటరీ అన్నాడు. సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవుతుంది, అవుట్ సైడ్ వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. సో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మెథడ్ ఆఫ్ సెలక్షన్. ఈ సెలక్షన్ కూడా ఓన్లీ సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే ఉంటుందండి. మల్టిపుల్ స్టేజ్ ఇంటర్వ్యూ కానీ ఇంకేమీ లేవు, అంటే సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమి లేవు, ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామే ఉంటుంది. దాంట్లో మీకు టోటల్గా పేపర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి అన్నమాట. టోటల్గా 150 మార్క్స్కి. ఇందులో పార్ట్ 1లో జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి, అండ్ అలాగే టెక్నికల్ ట్రేడ్ యాప్టిట్యూడ్ 100 మార్క్స్కి. ఓకేనా. టోటల్గా 150 మార్క్స్కి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కూడా ఇచ్చాడనమాట. అందరికీ 35% రావాలి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సెపరేట్గా, అంటే అక్కడ 2 పార్ట్స్ ఇచ్చాడు కదా ఎగ్జామ్లో, రెండిట్లో కూడా సెపరేట్గా 35% రావాలి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 30% రెండిట్లో సెపరేట్గా రావాలి. ఓకే.
ఇంకోటి ఏంటంటే మెథడ్ ఆఫ్ రిజాల్వింగ్ అంటే టై అయింది అనుకోండి ఎగ్జామ్లో, దాంట్లో ఏం చూస్తారంటే టెక్నికల్ యాప్టిట్యూడ్లో ఎవరికి ఫస్ట్ ఎక్కువ వచ్చాయో అవి, లేదు అది కూడా ఈక్వల్ అయితే జనరల్ అవేర్నెస్ చూస్తారు, అది కూడా ఈక్వల్ అయితే క్వాలిఫికేషన్లో వచ్చే పర్సంటేజ్ చూస్తాడు, అది కూడా ఈక్వల్ అయితే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అంటే పే స్కేల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 50,000 వరకు మీ శాలరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 295 రూపీస్ పే చేయాలి. ఎవరెవరంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 295 రూపీస్ పే చేయాలి. అంటే మీకు అప్లికేషన్ ఫీజు 250 ప్లస్ 18% జీఎస్టీ అన్నారు, టోటల్గా 295 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలో చెప్పాను కదండి, ఆల్రెడీ మనం వెబ్సైట్ నుంచి వచ్చాం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు ఎలా పే చేయాలని. అండ్ ఎలా అప్లై చేయాలంటే మీకు ఇదిగోండి వెబ్సైట్, మనం ఆ వెబ్సైట్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎక్కడికి వెళ్ళి క్లిక్ చేయాలని. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే అడ్మిట్ కార్డ్ అనేది ఈ వెబ్సైట్లోనే పెడతాడు. అండ్ ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వ్యాలిడ్ ప్రూఫ్ అంటే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి తీసుకెళ్ళాలి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ స్టేషన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఊరు నుంచి ఎగ్జామ్కి వస్తే వాళ్ళకి స్లీపర్ కాస్ట్ రైల్ ఫేర్ అనేది ఇచ్చేస్తారనమాట. ఓకేనా, దానికి తగ్గట్టుగా మీరు టికెట్స్ అవి ప్రొడ్యూస్ చేయాలి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రాసెస్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండి, ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏదైనా కమ్యూనికేషన్ జరగాలంటే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి, లేదనుకుంటే ఒకటి కొత్తది క్రియేట్ చేసుకోండి. ఇంకోటి అప్లై చేసేటప్పుడు ఒక్క అప్లికేషనే పట్టండి, మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయిపోతుంది అప్లికేషన్. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏనండి, ఏవైతే ఇంపార్టెంట్ అవి మార్క్ చేసి పెట్టాను. అండ్ మీకు ఎగ్జామ్ సిటీ డేటు వెన్యూ ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తాడని చెప్పి ఇచ్చాడు. అండ్ ఇంకోటి బేస్డ్ ఆన్ మార్క్స్ ఇన్ రిటర్న్ టెస్ట్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ సెలెక్ట్ అండ్ విల్ బి కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నాడు. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫర్దర్గా ఇంటర్వ్యూ కానీ ఇంకేం ఉండదు అనమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమి తీసుకెళ్ళండి ఇక్కడ మెన్షన్ చేశాడు, మీరు వెళ్ళేటప్పుడు ఇవన్నీ చెక్ చేసి తీసుకెళ్ళొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది జనవరి 31 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 21. రిటర్న్ టెస్ట్ డేట్ కూడా ఇచ్చాడండి, మార్చ్ 16 అనమాట. ఈ లోపే మీరు అప్లై చేసి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ వెళ్ళి రాయాలన్నమాట. అందరికీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి అవకాశాన్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.